హలో ఎవ్రీవన్. ఈ ముగ్గులన్నీ సంక్రాంతి కోసం వేసినవి కాదండి. మా అమ్మగారి ఊర్లో సంక్రాంతితో సమానంగా ప్రిఫరెన్స్ ఇచ్చే ఒక ఫెస్టివల్ ఉందండి. దానికోసం ఈ ముగ్గులు వేశారు. అదే యోగి వేమన జయంతి. మనం చిన్నప్పుడు విశదాభిరామ వినురవేమ అని చదువుకున్న వేమన శతకం ఉంది కదా, ఆ శతకాన్ని రచించిన కవి శ్రీ యోగి వేమన గారికి మా అమ్మగారి ఊర్లో ఒక గుడి ఉంటుందండి. ఇది ఇప్పుడు కొత్తగా చేస్తుంది కాదనమాట. గత 100 సంవత్సరాలుగా ఈ ఊళ్ళో వేమన జయంతి సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఈ వేమన జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 18న కులమతాలకు అతీతంగా జరుపుకుంటారండి. ఈ వేమన జయంతి రోజున అన్నదానం చేస్తారండి. అలాగే వీధి కుక్కలన్నింటికీ కూడా అన్నం పెడతారండి. వాటిని కాలభైరవ రూపంగా భావిస్తారు. అసలు ఇక్కడ ప్రజలు వేమన గారిని ఎందుకు దేవుడిలా కొలుస్తున్నారో, ఆయనకి ఎందుకు గుడి కట్టించారో చెప్పడానికి ఒక స్టోరీ ఉందండి. అది మనకి ఇలా షార్ట్లో చెప్పడానికి అవ్వదు. కుదిరితే కనుక ఒక లాంగ్ వీడియో తీసి పెడతానండి. స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2.